హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇంకా నేను చాలా వీడియోస్లో నెయ్యి ఎలా తయారు చేయాలో చూపించానండి. అయినా కూడా కొంతమంది అయితే మళ్ళీ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇంక ఇక్కడైతే క్విక్గా చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను రోజు ఇట్లా వెన్న అయితే కలెక్ట్ చేసుకుంటానండి పాల నుంచి అయితే. సో పాలు అయితే అవి పల్చటి పాలే అండి. మేమైతే తీసుకునేటివే పల్చటి పాలు. నార్మల్గా చిక్కటి పాలు అయితే 90 రూపీస్ అంటండి లీటర్ అయితే. ఇంకా మేమైతే 70 రూపీస్కి లీటర్ అయితే తీసుకుంటున్నాం. చిక్కటి పాలు తీసుకున్నా కానీ వాళ్ళు 2 రోజులు చిక్కగా పోస్తారు, మళ్ళీ థర్డ్ డే నుంచి అయితే నార్మల్గానే పోస్తారండి. సో అందుకనేసి ఇంకా నార్మల్వే తీసుకుంటున్నాం. సో తీసుకున్న పాలను అయితే నేను కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇంకా మార్నింగ్ అలా వెన్న అయితే వస్తుంది. ఇంకా పిల్లలకు పోసేటప్పుడు కానీ మా హస్బెండ్కి టీ పెట్టేటప్పుడు కానీ అట్టు ఉంటుంది కదా, అదైతే అసలు రానివ్వనండి, రాకుండానే వేస్తాను. ఇంకా మిగిలిన అట్టుతో సహా పాలను అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అలా కలెక్ట్ చేస్తానండి. ఇంకా అది కలెక్ట్ చేసినట్టయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక 15 డేస్ అలా అయ్యాకైతే దాన్ని మొత్తం తీసి ఇంకా ఆ రోజు చేస్తా అనుకున్న రోజు అయితే పొద్దున్నే తీసి బయట పెడతానండి. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అలానే ఉంచి ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా ఇలా మిక్సీ చేసుకొని తర్వాత వాటర్లో వేసుకొని కడుక్కుంటానండి వెన్న. దీన్ని అయితే ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసి ఒక అర్ధగంట అలా మనం కాగబెట్టామనుకో ఇంకా నెయ్యి అయితే ఇలా తయారైపోతుందండి. చూసారు కదా, ఇంకా పల్చటి పాలతో అయినా మనం నెలకి కేజీ 2 కేజీల నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, అక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. నెయ్యి చూడండి ఇంకెంత బాగా వచ్చిందో, స్మెల్ కూడా అంతే బాగా వస్తుందండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.